హాయ్ అండి, ఎలా ఉండరండి? నేను బాగుండండి, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనం శనగకాయ పప్పులు వేసి పచ్చడి దంచుకుందామండి. ఈరోజు మనం శనగకాయ పప్పులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకండి, కొత్తిమీర, తెల్లవాయలు, ఉల్లిపాయలు, టమాటా అండి. మనం ఇవన్నీ ఫ్రై చేసుకొని చట్నీ చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూపించండి. చట్నీ అంటే మనకు తెలియదా ఇంటికాడ అనుకోవచ్చండి. మా మేడం వాళ్ళ అన్న కూతురు చేసి వీడియో పెట్టమనేదండి. వాళ్ళకి పచ్చడి అంటే ఇష్టం. అప్పుడు దగ్గర ఉన్నప్పుడు తింటానేరు. ఇప్పుడు వాళ్ళు వేరే సాటు ఉండరు. పచ్చడి ఎక్కువ దంచి పంపించమని చెప్పింది. అందుకే వీడియో పెడితే మేము చూసి చేసుకుంటామని చెప్పింది. ఈరోజు అందుకు పచ్చడి చూపించానండి. ఎలా చేయాలో చూపించాను. మనకిప్పుడు పెనం వేడైనాక శనగకాయలు వేసుకుందామండి. ఇవి బాగా దూరగా పొట్టు లేసేంత వరకు ఎంచుకుందాం. ఇలా దూరగా ఎంచుకోండి. ఇట్లా పొట్టు విడిపోయేటట్టు ఎంచుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లవాయలు ఇవన్నీ మనం 1 నిమిషం ఫ్రై చేసుకున్నామండి. ఇట్లా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నామండి. ఇక అన్నీ 2 నిమిషాలు ఫ్రై అయినాక ఇప్పుడు మనం టొమాటో వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇలా 5 నిమిషాలు వేగినాక చింతపండు నీళ్ళు గుజ్జు వేసుకుందామండి. ఇది వేసుకున్నాను నేను. చింతపండు నీళ్ళు వేసుకొని కలిపి వేసుకుని ఇప్పుడు ఏగిపోయినాయండి. మనం బంద్ చేసుకుందాం. ఇలా ఏగితే చాలు. చల్లారి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మనం ఇట్లా పొట్టు తీసుకోవాలండి. పొట్టు తీసుకొని ఈ పొట్టు అంతా సపరేట్గా వేసుకుందాం. మనం ఇందులోనే కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని ఫస్ట్ ఈ శనగగింజలు వేసుకొని దంచుకుందామండి. ఉప్పు వేసుకుందాం. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను ఉప్పు. ఇలా పట్టుకోవాలండి. నేనైతే కొద్దిగా తీసుకున్నా, సగం వేసుకున్నాం. మళ్ళీ సగం ఈ పచ్చిమిర్చి వేసుకొని మేము మిక్సీ పట్టుకున్నాం. మనం ఇప్పుడు మిక్సీకి నీళ్ళు వేసుకొని అంత మెత్తగా కాకుండా కొంచెం బరక చేసుకుందామండి పచ్చడి. ఇంతేనండి. చాలా బాగుంటుందండి. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, సంగట్లోకి కూడా బాగానే ఉంటుందండి. నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుందో చూడండి పచ్చడి. ఇంకా 2 సేపు ఉంటే దీంట్లో సగం మెత్తకపోతుందండి. మా మేడం వాళ్ళ అన్న కూతురు ఆమెకు ఈరోజు పాపం ఇష్టపడింది. ఇది టమాటా పచ్చడి, ఊరగాయ మాదిరి పెడతాండి. ఆ 2 ఇష్టం వాళ్ళకు కూడా. ఇలా ఫ్యామిలీకి అందరికీ నేను చేసిన పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. నేను చేసిన వంట అంటేనే ఇష్టం వీళ్ళకు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.